हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल నేను మీ నవ్య అండి ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇక్కడ చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అంత మంచి స్వీట్ అయితే చెప్పబోతున్నాను వెరీ హెల్తీ అండ్ టేస్టీ కూడా ఎటువంటి మైదా కానీ షుగర్ కానీ కార్న్ ఫ్లోర్ కానీ అలాంటివి ఏమీ లేకుండా హెల్తీగా ఈ స్వీట్ అయితే చెప్పబోతున్నాను ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది స్వీట్ షాప్స్ లో మనకి హల్వా దొరుకుతుంది కదా అలాగే ఉంటుంది టేస్ట్ అయితే దానికి మించి టేస్ట్ అయితే ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు చేసి ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది రుచి చూసాక మీరే వావ్ అంటారు అనకపోతే నన్ను అడగండి అంత బాగుంటుందన్నమాట ఈ స్వీట్ టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఎందుకంటే ఆలస్యం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మన హెల్దీ హల్వా తయారు చేసుకోవడం కోసం ఇక్కడ ముందుగా నేను సగ్గుబియ్యంతో చేస్తున్నానండి ఈ స్వీట్ అయితే ఇక్కడ ఎటువంటి మైదా కానీ కార్న్ ఫ్లోర్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదని చెప్పాను కదా ఇక్కడ సగ్గుబియ్యంతో చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది సగ్గుబియ్యంని ఇక్కడ చూపించిన విధంగా ఒక బౌల్లో ఒక కప్ సగ్గుబియ్యం అయితే ఒక 5 అవర్స్ అలా నానబెట్టేసుకోవాలి లేదు అంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకొని మార్నింగ్ అంటే మనం ముందు రోజు నానబెట్టుకొని తర్వాత రోజైనా చేసుకోవచ్చు నేనైతే ఒక 5 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను ఇక్కడ 5 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూసేసరికి ఇక్కడ చూసారు కదా మెత్తగా నానిపోయాయి అన్నమాట వీటిని ఇప్పుడు మనం వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే వాటర్ అయితే మొత్తం అంటే కడిగేసుకొని వాటర్ పడేసి నేను ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఒక 3 ఇలాచీని కూడా ఇందులోనే వేసేసి కొంచెం వాటర్ అయితే వేసుకొని మరి ఎక్కువగా వాటర్ కూడా వేయకూడదు కొంచెం ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఇంకొక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఎటువంటి షుగర్ ఏమి యూజ్ చేయట్లేదని చెప్పాను కదా మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం తురిమేసుకొని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకోవాలి ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర గనక నార్మల్గా అంటే నలకలు ఏమీ లేకుండా మంచి బెల్లం ఆర్గానిక్ బెల్లం ఉంది అనుకుంటే గనక మీరు అలాగే వేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ బెల్లం కాబట్టి ఏమైనా నలకలు కానీ ఇసుక అలా ఏమైనా చెత్త చెదారం ఉంటుందేమో అని చెప్పేసి నేనైతే ముందుగా ఇలా కరిగించుకుంటున్నాను కరిగించుకొని దీన్ని వడకట్టుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ అది కరిగిపోతే సరిపోతుంది మనకి వేడి చేయగానే వాటర్లోకి కరిగిపోతుంది ఇక్కడ చూసారు కదా ఒక 5 మినిట్స్ పాటు ఇలా వేడి చేసుకుంటే మనకి కరిగిపోతుంది బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం చల్లారనిద్దాం ఇక్కడ చూసారు కదా అంటే చల్లారని అవసరం లేదు సైడ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక కడాయిలో నేనైతే ఒక టేబుల్ స్పూన్ గీ అయితే తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా బాదం జీడిపప్పు గసగసాలు అలాగే వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా వాటిని వేయించుకోవాలి ముందుగా అయితే ఇక్కడ అంటే కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి బాదంని అయితే ఫస్ట్ దోరగా వేయించేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అరోమా అంటే మనకి ఈ డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల అక్కడక్కడ క్రంచీగా మధ్య మధ్యలో ఇది ఆ స్వీట్ అనేది జెల్లీ లాగా చాలా బాగుంటుంది సాఫ్ట్గా హల్వా అంటే మనకి కరాచీ హల్వా అంటారు కదా అలాగే మనకి స్వీట్ షాప్స్లో దొరికే హల్వా లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా అన్నింటినీ వేసుకొని బాగా వేయించుకుంటున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సైడ్కి తీసి పెట్టేసుకోవాలి బాగా వేగిపోయాయి కదా వీటిని అయితే సైడ్కి పెట్టేసుకున్నాను అదే కడాయిలో స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆల్రెడీ మరిగించుకున్నాం కదా బెల్లం వాటర్ని ఆ వాటర్ని అయితే ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఒక జాలి సహాయంతో చూసారు కదా ఇక్కడ చెత్త అయితే ఉంది అందుకని చెప్పేసి మనం నార్మల్ బెల్లం అంటే ఆర్గానిక్ది అయితే ఏమీ ఉండదు చెత్త ఏమీ ఉండదు కాబట్టి పర్వాలేదు మనం నార్మల్ బెల్లం అయితే యూస్ చేసామంటే గనక ఇలా వడగట్టుకోవాలి ఇక్కడ పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి బెల్లం వాటర్ అనేది ఒక 10 మినిట్స్ పాటు బాగా మరిగించుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా థిక్గా అవుతుంది చిక్కబడుతుంది అనమాట పాకం అనేది మనకు ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది ఇలా బాగా మరిగించుకొని ఒక ప్లేట్లో కానీ గిన్నెలోకి కానీ వాటర్ తీసుకొని అందులో మనం ఈ పాకం వేసి చూస్తే మనకు ఒక తీగ పాకం వచ్చినట్లయితే అంటే కొంచెం గట్టి పడితే ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని అయితే ఈ పాకంలో వేసి బాగా కలిపేసుకోవాలి వేసిన వెంటనే ఫాస్ట్గా కలిపేసుకోవాలి లేదంటే ఒకే దగ్గర ఉండలాగా కట్టేస్తుంది అనమాట ఎందుకంటే ఇది ఒక జెల్ లాగా ఫామ్ అయిపోతుంది అందుకని చెప్పేసి వేసుకున్న వెంటనే ఫాస్ట్గా కలిపేసుకోవాలి కలిపేసుకున్న వెంటనే ఇక్కడ చూస్తున్నారు కదా నేను కలర్ రావటం కోసం మనం నార్మల్గా ఫుడ్ కలర్స్ వేస్తూ ఉంటారు కదా అది హెల్త్కి అంత మంచిది కాదని చెప్పేసి నేను ఇక్కడైతే బీట్రూట్ని జ్యూస్ చేసేసుకొని వేసుకుంటున్నాను కలర్ కోసం ఆ కలర్ అయితే చాలా మంచి కలర్ అయితే వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పాకం ఈ మిశ్రమం అంతా బాగా కలిసిపోవాలి ఎటువంటి ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండలు కట్టిందంటే మరి ఇంకా స్వీట్ అనేది బాగోదన్నమాట
ఇంకా చూసారు కదా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ బీట్రూట్ని గ్రేట్ చేసుకొని జ్యూస్ని అయితే స్క్వీజ్ చేసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని స్క్వీజ్ చేసుకున్నాను. ఆ జ్యూస్ని అయితే ఇందులో వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. హల్వాకి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. ఆరెంజ్ కలర్ కావాలంటే కనుక క్యారెట్ జ్యూస్నైనా వేసుకోవచ్చు. కానీ బీట్రూట్ అయితే కొంచెం ఎక్కువ కలర్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే బీట్రూట్ వేసుకున్నాను. నేను మ్యాక్సిమం మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసిన కుకింగ్ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. నేను అంటే బిర్యానీ చేసినా కూడా కలర్ కావాలంటే ఫుడ్ కలర్స్ అవి ఏమి వేయను, బీట్రూట్నే వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా, చక్కగా ఉడికిపోయింది అనమాట మన స్వీట్ అనేది. ఇందులో ఆల్రెడీ మనం వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేసి వేసుకున్నాను అనమాట. క్రష్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. మనం ఈ స్వీట్లోకి బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకొక టీ స్పూన్ ఘీని అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది వేయటం వల్ల మనకి ఒక గ్లాసీ లుక్ వస్తుంది స్వీట్ అనేది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అరోమా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా స్వీట్ అంతా బాగా కలిపేసుకోవాలి. మనకి నెయ్యి వేయటం వల్ల వేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా. స్వీట్ అనేది ఒక గ్లాసీ లుక్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనిచ్చి పీసెస్గా కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని స్వీట్ని అయితే ఎంజాయ్ చేయటమే. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను, అంత బాగుంటుంది. చూసారు కదా ప్లేట్కి అయితే గీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని అంతటిని వేసేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. 15 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా స్వీట్ అంతా చక్కగా డ్రై అయ్యింది కొంచెం. ఇప్పుడు చాక్తో ఇలా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండే ఈ హెల్దీ స్వీట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. అందులోనూ జెల్లీలాగా ఉంటుంది కదా, ఇప్పుడు చిన్నపిల్లలందరికీ జెల్లీలాగా ఉంటే చాలా ఇష్టపడతారు. అది కూడా కలర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.